హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎలా ఉంటుంది చూడాలి అన్న ఒక థాట్తోనే వెళ్ళాను. అక్కడ ఏమో తీసుకోవాలి, రైడ్స్ ఎంజాయ్ చేయాలి అన్నట్లు కాదు. చూద్దాము, మేబీ నచ్చితే షాపింగ్ చేద్దాం, లేదంటే రైడ్స్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను. ఎందుకంటే ఏ రీల్ పట్టినా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గురించే ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లలో తెగ వైరల్ చేసేస్తారు కదా నాంపల్లి ఎగ్జిబిషన్ అని. అక్కడికి పోయి చూస్తే ఏమీ లేదు, అంతా బట్టల షాపింగే ఉంది. ఆల్మోస్ట్ బట్టలే ఉన్నాయి. ఆ బట్టలు కూడా ఎట్లా అంటే చాలా ఓవర్ కాస్ట్ ఉన్నాయి. అంతంత కాస్ట్ పెట్టి తీసుకుంటారా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అంత రేటు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం. ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి నాకు బట్టల గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి నాకైతే ఆ బట్టలు, ఆ షాపింగ్ అదంతా ఇంత రేట్ అవసరమా అనిపించింది. చాలా ఎక్కువ అనిపించింది రేట్ అయితే. ఇంకా ఏది పట్టుకున్నా కూడా 300, 500, 1000 రూపీస్. ఇక్కడ ఈ చాక్లెట్ కూడా బయట అయితే 30 రూపీస్కి అమ్ముతారు, అక్కడ 60 రూపీస్ ఉంది. ఏదైనా కూడా చాలా ఓవర్ కాస్ట్ పెట్టారు. పిల్లల ఎంజాయ్మెంట్ అంటే రైడ్స్ ఉండడమే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో 99% బట్టలు, ఇలా ప్లేట్స్, ఇవన్నీ ఇక పింగాణివి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవి అయితే కొంచెం మంచిగా అనిపించింది. ఇవి నాకైతే చూడ్డానికి మంచిగా అనిపించింది, కానీ కాస్ట్ చూస్తే అంత రేటు పెట్టొద్దు అనిపించింది. ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చెరుకు రసం కూడా చాలా ఓవర్ కాస్ట్ ఉంది. ఇంకా అటు నుంచి పక్కనే నీలఫూర్ పెట్టారు. నీలఫూర్ కెఫే ఇంకా తెలిసిందే కదా అందరికీ. జస్ట్ 10 రూపీస్ కప్పు కూడా ఆడ 60 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా పిల్లల ఆకలి అవుతుంది అంటే నూడిల్స్ తీసుకోవడానికి వెళ్ళాము. చిన్న ప్లేట్ నూడిల్స్ వచ్చేసి 180 రూపీస్ పడ్డది అక్కడ. దీని బదులు మనం బయట ఒక బిర్యానీ తినొచ్చు అనిపించింది నాకైతే. రీల్స్లో చూసి వెళ్ళి చూడాలి అన్నట్టు వెళ్ళి అంతా ఏం లేదు ఆడ. అంత పెద్ద ఎగ్జిబిషన్ ఏం కాదు, మొత్తం క్లాత్సే ఉంటాయి. నాకు అనిపించింది నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి నాకైతే అదే అనిపించింది. కానీ మేము పోయేటప్పుడు ఎక్కువ లేరు, కానీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఒకసారి.